నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు. థ్యాంక్ యూ సార్. గఫర్ గారు, ఇది మనం ఇంత ముందు కూడా చాలా సార్లు కొన్ని సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే దేశంలో పార్లమెంట్లో అప్పుడప్పుడు చర్చకు వచ్చినప్పుడు ఇది 2018 నుంచి అమల్లో ఉన్న వ్యవహారం కదా. సో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ చాలా అవుట్ రైట్గా ఇచ్చేసారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇమీడియట్గా ఆపేయాలి అని బ్యాంకులు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇంక ఈ బాండ్స్ అమ్మడం ఆపేయండి అని. సో ఇది రాజకీయ పార్టీలకి ఎలాంటి అంటే ఏమైనా ఇబ్బంది కలిగించేదా, లేకపోతే ఏముందిలే టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? వెంకటకృష్ణ గారు, ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మా పార్టీ ఆహ్వానిస్తుందండి. అవును. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని జడ్జిమెంట్ చూస్తే ఏమిటి సుప్రీంకోర్టు కూడా ఇట్లా అయిపోతుంది అనేటువంటి ఆవేదన, బాధ కలుగుతూ ఉండేది. ఈ రోజు ఈ జడ్జిమెంట్ మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ అనేది మా పార్టీ అభిప్రాయం. రెండవది ఏమంటే, మీరు ఇనిషియల్ కామెంట్స్ లో కమ్యూనిస్ట్ పార్టీలకు 400 కోట్లు ఏదో వచ్చినాయని. సిపిఎం పార్టీగా, మిగతా పార్టీ సంగతి నాకు తెలుసండి, సిపిఎం పార్టీగా మేము దీనికి వ్యతిరేకం. ఈ బాండ్ స్కీమ్ కు, ఈ బాండ్స్ డబ్బు తీసుకోవడానికి కూడా మేము నిరాకరించామండి. అది ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తున్నామో ఆ బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు తీసుకోకూడదు అనేటువంటిది మా పార్టీ వైఖరి తీసుకోలేదు. ఇది బీజేపీ, భారతీయ జనతా పార్టీ తెచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ కోసం మేము తెచ్చినాము అని ఆ రోజు అన్నారు. అంటే ఇది అవినీతి పద్ధతిలో పోయి కలెక్ట్ చేసుకోవడం కాకుండా వాళ్ళంతకు వాళ్ళే బ్యాంకుల ద్వారా చెల్లిస్తారు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ వ్యవహారం ఇది అని చెప్పారు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది ట్రాన్స్పరెంట్ గా లేదు, ఇది సమాచార హక్కు చట్టానికి దొరకదు, నల్ల డబ్బు ఈ రూట్ లో వస్తుంది, అంతేకాకుండా క్విడ్ ప్రోకో ఉండడానికి స్కోప్ ఉంది, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గడానికి కూడా స్కోప్ ఉంది. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమైంది కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి రాజకీయ పార్టీల్లో ఇప్పుడు ప్రధానంగా సార్, ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చిందో మనం లెక్కలు కనుక తీస్తే ఎక్కువ అధికారంలో ఉండేటువంటి పార్టీలకు వచ్చిందండి. అందుకు ప్రధానంగా బీజేపీకి చాలా పెద్ద మొత్తంలో వేలాది కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చింది. మేము మొదటి నుంచి మా ఆరోపణ ఏంటంటే బీజేపీ ప్రో కార్పొరేట్ పాలసీస్ తీసుకున్నది. ప్రో కార్పొరేట్ పాలసీస్ తీసుకున్నది కాబట్టి కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా బీజేపీని బలపరిచేటువంటి పద్ధతిలో వేల కోట్ల రూపాయలు వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉన్నారు. అవన్నీ లెక్కలు కనుక తీస్తే మనకు బయటకు వస్తుంది. ఏమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. రాజకీయ పార్టీలకు షాక్ అంటే, సార్ కార్పొరేట్లు ప్రతిపక్ష పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు ఇస్తారండి? ఇవ్వడం కానీ ఎవరికి ఇస్తారు? క్విడ్ ప్రోకో డైరెక్ట్ చెప్పకపోయినప్పటికీ అధికారంలో ఉండే వాళ్ళకే ఇస్తారు. రేపు అధికారంలోకి వస్తే పనులు జరుగుతాయని. కాబట్టి ఈ స్కీమ్ కొట్టేయడం చాలా మంచిది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది మంచిది అనేసి నేను భావిస్తున్నాను. షాక్ తగిలే పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీకి ఏం షాక్ ఇస్తామండి? భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి షాక్లకు లొంగే పరిస్థితులు లేదు ఈ రోజు. మొదటి టేనుగది కాబట్టి పెద్ద షాక్ ఏం ఉండదు అనుకుంటున్నాను నేను. ఏమైనా మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది సార్. రైట్. పటాభి గారు.